అదేవిధంగా వీక్షకులకు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి 8వ తారీఖు పర్యటన గురించి మనం మాట్లాడుతాం. అయితే వారు ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఏదైతే మనం పాపిరెడ్డిపల్లి రామగిరి మండలం మనం మాట్లాడుతున్నాం, దానికి ఒక పక్క గ్రామంలోనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 మెగావాట్లతో ఈరోజు సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 1150 ఎకరాల్లో మనం ఉత్పత్తి చేయడానికి ఇప్పుడు ల్యాండ్ అవుతుంది, పని జరుగుతున్న కార్యక్రమం. ఒకవైపు పరిశ్రమలు తెచ్చి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం ఉపాధి తీసుకురావాలని ఒకవైపు కూటమి ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో అదే గ్రామానికి వారి పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యారు. ప్రజాస్వామ్యంలో ఆయనకు హక్కు ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారు పరామర్శించేవారు కాదని. అయితే వేలాది మందిని, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా 50-60 వేల మంది వచ్చారని చెప్తా ఉన్నారు. 50-60 వేల మందిని వేసుకొని వచ్చి పోలీసులను ఇబ్బంది పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రికి నీకు ఎంత రక్షణ కావాలనో అంత ఖచ్చితంగా స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత అధికారులందరూ కూడా చీఫ్ సెక్రటరీకి కానీ తర్వాత ముందే వచ్చేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారికి వారు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అయితే వీటన్నిటినీ కాదని తన కార్యకర్తలను నియంత్రించుకోకుండా ఏ ప్రాంతంలో హెలికాప్టర్ దిగుతుందో ఆ ప్రాంతంలో ముందుగా నవీన్ గారు ఆ ప్రాంతంలో ఎక్కడ దిగుతుందో అది ప్రైవేట్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి అతనితో కూడా. తర్వాత ఎంఆర్ఓతో తీసుకోవాలా, కలెక్టర్ తో తీసుకోవాలా, ఎస్పీ గారితో తెలుసుకోవాలా. ఎప్పుడైతే క్లియరెన్స్ వచ్చిందో భద్రతా సేఫ్టీ ఉంటుందని అప్పుడు మాత్రమే వాళ్ళు రారు. మరి ఇదంతా జరిగిందా అంటే ఈ ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే కదా మీరు రాగలిగారు. తర్వాత వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని వారందరూ సహకరించటం వల్ల వారందరూ ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శాంతియుతంగా ఉండడం వలన మీరు సేఫ్ గా వచ్చి వెళ్ళారు. ఏ గలాటలు జరగలేదు. కాబట్టి ఇదొక అంశం. తర్వాత మీరు ఏదైతే ఈ రోజు పాపిరెడ్డిపల్లి దగ్గర నుంచి నాగసముద్రం గేట్ అంటే ఎన్ఎస్ గేట్ 22 కిలోమీటర్లు, ఆ నుంచి బెంగళూరు ఒక 150 కిలోమీటర్లు. మీరు దారి పొడవునా వెళ్లే క్రమంలో ఒక ప్రదక్షిణగా ఒక 10 మంది కనిపిస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆగి వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళని స్పర్శించారు కూడా. కాబట్టి మీకు ఇదంతా ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛే కదా. తర్వాత మనం పైలట్ గురించి మాట్లాడుకున్నప్పుడు పైలట్ ఏదైతే ఈ కంపెనీ ఏంటంటే చిప్పర్ కంపెనీ అనేది కానీ ఈ అనిల్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళు ఈ రోజు చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. విచారణ కూడా అయిపోయింది. అయితే ఏదైనా ఎయిర్వర్తి లేనప్పుడు ఆ ప్రాంతంలో హెలికాప్టర్ కానీ వెళ్ళే అవకాశమే లేదు. అది పైలట్ కావచ్చు, దాంట్లో ఉన్న వివిఐపి కావచ్చు. వివిఐపి వెళ్ళడానికి మాత్రం అది పనికిరాదు, పైలట్ వెళ్ళడానికి పనికి వస్తారు. ఏదైనా హెలికాప్టర్ లో రిపేర్ వస్తే అది అక్కడే పెట్టి ఇంకొక హెలికాప్టర్ దాన్ని స్పేర్లు తెచ్చి బిగించుకొని రెడీ చేసుకొని వెళ్తారు. ఒకవేళ విఐపి వచ్చిన హెలికాప్టర్ చెడిపోతే ఏదైనా రిపేర్లు వస్తే స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగంగా చెప్పాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కానీ తర్వాత ఎస్పీ గారు కానీ ఈ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో కావాలి. కాబట్టి ఈ రోజు విచారణ ఎదుర్కొంది. ఇదంతా ఒక పెద్ద కాన్స్పిరసీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇబ్బందులలో ఉంది. ఈ రోజు ఏదో విధంగా మనం వెళ్ళాలా, ఏదో విధంగా వెళ్ళి దాన్ని ప్రదర్శన లాగా చేసుకొని పార్టీకి లద్దొచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలనే క్రమంలో భాగంగానే వాళ్ళు ఇదంతా చేశారని అనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా డౌట్ కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మీరు పైలట్ ఎందుకు చెప్పి వెళ్ళలేదు? వెళ్ళాలి కదా. తర్వాత దాన్ని స్పేర్లు వచ్చి బిగించుకొని వెళ్ళాలి. అది కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఈ రోజు వాళ్ళు పోలీసు విచారణ ఎదుర్కొంటున్నాం. ఇవన్నీ కాదు కదమ్మా అని ఒకవైపు కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం, రాష్ట్రంలో పోలీసులు సహకరించను, ఉన్నతాధికారులు మాకు తగినంత భద్రత కల్పించలేదు. మరి మీరు ఎంతమంది కార్యకర్తలు వస్తారని చెప్పారు? మీరు 40,000 మందో 20,000 మందో వస్తారంటే మీకు అనుమతి ఇచ్చే వాళ్ళే కాదు కదా. మీరు తక్కువ మంది వస్తారని మీరు రిటర్న్ పూర్వకంగా రాసిచ్చి అనుమతి కోరిన సందర్భంలోనే మీకు అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రదర్శన చేశారు, రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నమే చేశారు. వారు 50,000 మంది 60,000 మంది మేము తరలించామని ఏదో చెప్పుకుంటున్నారు ఒక సంఖ్య. ఒకవేళ వాళ్ళ ప్రకారం అయితే అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి చనిపోయిన వ్యక్తికి ఇచ్చిన ఆ పార్టీ ఆదుకున్నది ఎంత? 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దొడుకున్నారు. అంటే ఒక వ్యక్తికి మీ పార్టీ కార్యకర్తకు మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి చేదులుపుకున్న పరిస్థితి. అది కూడా అనంతపురం పిలిపించి ఇచ్చారు. అంటే ఇవన్నీ ఒక పెద్ద కాన్స్పిరసీ రవీణ్ గారు. ఏంటంటే దేశంలో రాజకీయాల పట్ల, రాజకీయ కార్యకర్తల పట్ల పార్టీలు నడుపుతున్న సిస్టమ్ లో ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయ కార్యకర్తలు ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణం లేదని తెలిస్తే పరిశ్రమలు రావు, మీకేమన్నా కాదండి. ఆ ప్రాంతానికి హెలిప్యాడ్ సమీపానికి ఈ జనాన్ని కావాలనే తరలించారా లేదా అనేది విచారణలో ఖచ్చితంగా తేలుతుంది.
మీకేమనిపిస్తోంది అక్కడ సీన్ చూస్తూ ఉంటే? జనరల్గా హెలిప్యాడ్ దగ్గరికి ఎంతటి వ్యక్తులైనా సరే అతి కొద్ది మందిని మాత్రమే అలౌ చేస్తారు, అది కూడా ఆగిన తర్వాత కొంత దూరం బయటకు వచ్చి అక్కడి నుంచి కలవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ అసలు చుట్టుముట్టడం, దగ్గరగా వెళ్ళడం, వారి పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి, ఎవరో బయట నుంచి శక్తులు వచ్చి ఏదో చేయడానికి వచ్చాయా అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అవన్నీ వారి పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి, వారి జెండాలు పట్టుకొని దగ్గరగా వెళ్ళారు సమీపంగా. కాబట్టి ఖచ్చితంగా వారి పార్టీకి సంబంధించిన నాయకులే ప్లాన్ చేశారనేది అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా మీరు అన్నట్టు వారు ఆరోపిస్తున్నట్టుగా కుట్రను ఇంకొకటైతే ఏ అదృశ్య శక్తులు, ఏ తెలియని శక్తులు అక్కడికి వచ్చాయని అనుకోవడానికి అక్కడ వారి పార్టీ జెండాలు